సుఖంగానే ఉంటుంది కానీ సుఖం అయిపోతుంది కదా, మళ్ళీ పడిపోవాలి కదా అని దుఃఖం ఉంటుంది ఇక్కడ వాళ్ళ లోపల అంతర్లీనంగా. అదో బాధ. అలాంటి దుఃఖాన్ని కూడా పోగొడతాడంటే ఇహాముత్రార్థ భోగములపై వైరాగ్యాన్ని కలిగించి ముక్తినిస్తాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆ లోక సుఖాలు ఇచ్చేదేది, ఇంద్రభోగములు ఇచ్చేదేది ఏది ఆలోచించంటే యజ్ఞాది కర్మల వల్ల కదా స్వర్గాది లోకములు లభిస్తాయి. ఈయన అవడని చెప్పాం, యజ్ఞస్వరూపుడని చెప్పాం కనుక యజ్ఞముల వల్ల లభించే ఇంద్రాది భోగములు ఇచ్చేవాడు కనుక ఇంద్రభోగ ఫలప్రదాయ నమః ఇది. అంతేకాదు అంత స్వర్గానికి అంత ఇంద్రుడికి కష్టం వచ్చింది ఎవడి వల్ల? తారకాసుడి వల్ల. అప్పుడు ఆ తారకాసుర సంహారం చేసి మళ్ళీ ఇంద్రభోగం ఇంద్రుడికి ఇచ్చాడు కనుక ఇంద్రభోగ ఫలప్రదాయ నమః. ఒక్క నామంలో ఇన్ని మడతలు ఉంటాయి కనుకనే ఒక్క నామం చాలండి. ఆ నామాన్ని ఇలా స్మరించుకుంటే చాలు. ఇంద్రభోగ ఫలమును ఇచ్చువాడు. అంతేకాదు నీపై అనుగ్రహం చూపిస్తే ఇది ఐశ్వర్యే ఇంద్రదీప్తౌ అనే వ్యుత్పత్తి ప్రకారంగా స్వామివారికి ఇంద్ర శబ్దానికి అర్థం ఐశ్వర్యము ప్రకాశము, ఈ రెండు కలిగి ఉండానాన్ని ఇంద్ర అంటారు. ప్రకాశం అంటే నీ వెలుగు వెలిగిపోతూ ఉండాలి. దీనికి కీర్తి మొదలైన పేర్లతో చెప్తారు. కానీ కీర్తి సంపద ఇదే ఇంద్రభోగం అంటే. ఆయన అనుగ్రహిస్తే ఈ భూమి యందే నీకు ఇంద్రభోగం ఇవ్వగలడు. ఇదేదో బాగుందండి, ఇది పోయిన తర్వాత కాకుండా ఇక్కడే ఇవ్వగలడు కనుక ఈ అర్థం చెప్పుకోవాలి. అలాగే యజ్ఞాదులకు ఫలముగా ఇంద్రభోగాదులు ఇచ్చువాడు రెండవ అర్థం. మూడవది ఇంద్రుడికి కూడా అనుగ్రహించి వాడి భోగం వాడికి ఇచ్చాడు. ఎందుకంటే స్వర్గస్య సౌఖ్యప్రదం అంటే స్వర్గంలో ఉన్న దేవతలకు కూడా సౌఖ్యం ఇచ్చిన వాడా సుబ్రహ్మణ్య అని స్తుతించారు ఇక్కడ. అంటే ఎవడికి సుఖపడ్డమే లక్షణం ఉందో వాడికి ఆ సుఖాన్ని స్థిరపరిచినటువంటి వాడా అని నమస్కారం చేసుకుంటూ ఇష్టాపూర్త ఫలప్రాప్తయే నమః. తర్వాత నామం ఇక్కడ ఇష్టాపూర్త ఫలప్రాప్తయే అంటే ఇష్టాపూర్తములని కర్మలు రెండు విధములుగా చెప్పుతున్నాయి. ఇష్టకర్మలు అంటే యజ్ఞాది కర్మలు, పూర్తములు అంటే పుణ్యకర్మలు అంటే బావులు తవ్వించడం, గుళ్ళు గోపురాలు కట్టించడం, చెట్లు నాటించడం, సత్రాలు చేయించడం, ఇవి పుణ్యకర్మలు అంటారు కదా, వీటిని పూర్తకర్మలు అంటారు. కానీ యజ్ఞయాగాది కర్తవ్యులు ఇష్టకర్మలు, ఇది పూర్తకర్మలు. ఈ రెండింటి వల్ల లభించే ఉత్తమ ఫలితములు. ఇవి దేనివల్ల? యజ్ఞస్వరూపుడైన స్వామి వల్లే కర్మఫలప్రదాత వల్ల లభిస్తున్నాయి కనుక ఆ ఫలములను ఇచ్చువాడు. అంతేకాదు అక్కడ మీరు ఒక ఆనందం అనుభవిస్తున్నారా లేదా? అక్కడ ఆనందం అనుభవిస్తున్నారంటే ఆనందం ఎక్కడున్న భగవత్ స్వరూపమే కదా. కానీ ఇష్టాపూర్త ఫల రూపములుగా ఉన్నవాడు అని కూడా అర్థం చెప్పుకోవాలి ఇక్కడ. అటువంటి స్వరూపము ఇష్టేష్ట వరదాయకాయ నమః. ఇష్టులకు ఇష్టమైన వరములు ఇచ్చువాడు. ఇష్టులకు ఇష్టమైన వరములు ఇచ్చేవాడు. ఇష్టులు అంటే యజ్ఞము చేసినటువంటి వారికి ఇష్టము లేని వరాలు ఇచ్చేవాడు. ఆ వరములు ఏమిటంటే ఎక్కడిచ్చిన ఈ లోకంలో పై లోకంలోనే కదా. ఇహాముత్రేష్ట ఫలదాయ నమః. ఒకదానికోట అనుభవంలో యజ్ఞాగ్ని స్వరూపమంతా ఇక్కడ చెప్పబడుతున్నది. ఇష్టదాయ నమః ఇంద్రవందితాయ నమః. మరి ఇంద్రుడు భోగం ఇంద్రుడికి ఇస్తే నమస్కరించగా ఏం చేస్తాడు? కనుక ఇంద్రుడు దండం పెట్టాడు, ఆయన చేత నమస్కారం పొందిన సుబ్రహ్మణ్యుడికి నమస్కారము. ఇకారనామాలు అయిపోయాయి. ఈకారనామాలు ఈడనియాయ నమః, ఈశపుత్రాయ నమః, ఈప్సితార్థప్రదాయకాయ నమః, ఈతిభీతిహరాయ నమః, ఈఢ్యాయ నమః, ఈషణాత్రయవర్జితాయ నమః. ఈడనీయాయ నమః. ఈడనీయ అంటే అర్థం స్తుతింపదగినవాడు, స్తుతింపబడేవాడు. ఈడే అనే మాటకు కూడా స్తుతించుచున్నాను అని అర్థం. హరిమీడే ఎప్పుడు వినుంటారు ఇవో శ్లోకాల్లో. అసలు వేదమే మొదటి మంత్రంలో చెప్తుంది అగ్నిమీడే పురోహితం. అది అగ్నిమీడే అనేది అది ఛాందస్ శబ్దంలో ఛందస్సు ప్రకారం ఈళే అవుతుంది. ఛందస్సు అంటే వేద భాష. వేద భాష ప్రకారం ఈళే అన్నాం కానీ ఇది ఈడే అనే శబ్దం. అగ్నిం ఈడే పురోహితం. ఎవరిని ఈడే? ఇంతవరకు గోలంతా అగ్నే సుబ్రహ్మణ్యుడు చెప్తున్నాం కదా. కనుక ఈడే అగ్ని అన్నట్టే ఎవరిని స్తుతిస్తున్నావు? అగ్నిని కదా. ఈ అగ్ని ఈయనే కదా. అందుకే ఈడనీయాయ నమః అన్నారయ్యా అన్నాడు ఇక్కడ. ఇది ఈడనీయాయ ఎవరికి? పురోహితుడైన అగ్నికి. పురోహితుడు అనే మాట చాలా విశేషమైనటువంటి మాట ఇక్కడ. మొదట ఉండే హితకారకుడు. సృష్టికి మొట్టమొదట ఉండి ఉన్నవాడే హితం కలిగిస్తాడు, అంతే కదా. కానీ ముందుండి హితం కలిగించేవాడు. ముందుండి అంటే అన్నిటికీ ముందుండి, అందరికీ ముందుండి, రెండు విధాలు కూడా. అందరికీ ముందుండి హితము కలిగించేవాడు ఎవడో అతడు పురోహితుడు. ఇప్పుడు ఆలోచిస్తే ఎవడు వాడు? మనకి పురం ముందు, కానీ లోపల వాడు పురం కంటే ముందు. ఇదొక్కటి ఆలోచించాడు చాలు. పురం ముందంటే దేహమే ఫస్ట్ మనం ఆలోచిస్తాం. కానీ దేహాదులకు కూడా చైతన్యం ఇచ్చేవాడు వాడు ముందుంటేనే దేహాదులు వచ్చాయి, వాడు ఉండడం వల్ల వచ్చాయి. కానీ ఎవడు ముందున్నాడో వాడి కోసం వెనక్కి తిరిగి చూడన్నాడు ఇక్కడ. ఇది ముందు వాడిని తెలుసుకోవాలంటే వెనక్కి వెళ్ళాలి కదండి. వెనక్కి వెళ్ళాలేదా? అందరికీ ఎవడు ముందున్నాడంటే వెనక్కి వెళుతూ వెళుతూ దొరుకుతాడు ఇక్కడ.
కానీ ముందున్నవాడు వాడు వెనకబడిపోయాడు పాపం. అంటే మర్చిపోయింది తిరిగిస్తాం, మర్చిపోయి బతుకుతున్నాం ఇక్కడ. కనుక దేహాదులు నిర్మాణం కాకముందు ఎవడున్నాడో వాడిని తెలుసుకోవడం ప్రయత్నించి తెలుసుకుంటే మరి దేహాదులు ఉండవు. ఇదయ్యా దీనిలో ఉన్న రహస్యం అన్నాడు ఇక్కడ. వాడు ఏం చేస్తున్నాడయ్యా అన్నిటికంటే ముందుండి అంటే, ముందున్నవాడే కాదు ఎప్పుడూ ఉంటాడు నీలోనే ఉండి నీ పురానికి హితం కలిగిస్తాడు కదా అన్నాడు ఇక్కడ. 2 శబ్దాలు వచ్చాయి. ఒకవేళ శ్రద్ధగా వినుంటే మీరు ఆనందించేవారే. పురా ముందు ఉండి హితం కలిగించేవాడు, పురతః ముందుండి హితం కలిగిస్తున్నాడు, అన్నిటికీ ముందుండి హితం కలిగిస్తున్నవాడు, అందరికీ ముందుండి హితం కలిగించేవాడు నాయకుడి లక్షణం. అంతేకాదు పురానికి హితం కలిగించేవాడు. నవద్వారే పురేదేహి, ఈ శరీరం అనే పురానికి హితం కలిగిస్తే ఎవడున్నాడు? ఎవడండి ఎప్పటికప్పుడు కంటికి చూపు కాలికి నడక ఇస్తున్నాడు? యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత అఖిల శక్తిధర స్వధామ్న. కానీ ఎవడు తన అనంత శక్తితో నీ పురానికే కాదు సర్వజీవులు శరీర పురములకు హితము కలిగిస్తూ ఎవడు లోపలున్నాడో వాడు. మరి అటువంటప్పుడు భగవానుడు అప్పుడప్పుడు శరీరాన్ని జీర్ణింపజేస్తాడు ఎందుకండి అంటే, అది కూడా హితమేనయ్యా అన్నాడు ఇక్కడ. ఎలాగ హితమైందంటే కర్మక్షయం చేస్తున్నాడు కదా అన్నాడు ఇక్కడ. ఉభయ కర్మ ఫలములు ఇవ్వడానికి ఎక్కడో వైకుంఠం నుంచి టపీమని నెత్తిమీద పడిట్లే ఇక్కడ కూర్చుని నడుపుతున్నాడు గొప్ప సదుపాయంగా. కానీ పురంలో ఉంటూ పురము కంటే ముందు ఉంటూ పురానికి హితం కలిగించేవాడెవడు? అతడు పురోహితుడు. ఆయన అగ్రే నియతి ఇది అగ్ని. అగ్ని లీడర్ అండి. అగ్రే మొదటి ఉండి నడుపువాడు. కానీ మొదటి ఉండేవాడు అయినప్పుడు వేదంలో మొదటి మంత్రం ఎవడి మీద చెప్పాలి? ఆయన మీదే చెప్పాలి. ఆయన కంటే స్తుతింపదగిన వాడు ఎవడున్నాడా? కానీ ఆయన్నే స్తుతిస్తున్నాను. అగ్ని మీడే పురోహితం. ఇంత ఉన్నదండి ఒక్క ఋగ్వేదంలో ప్రథమ వాక్యానికి ఇంత రహస్యం. కానీ ఏడనీయ ఎవరు? పురోహితుడిని అగ్నియే. తద్రూపుడు గనక స్వామిని ఏడనీయాయ నమః. చూసారా వేద సుగంధం సుబ్రహ్మణ్య నామాల్లో ఎలా పరిమళిస్తుందో అదే అందం అండి ఇక్కడ. అందుకే ఎక్కడ వేద విజ్ఞానం ఉంటుందో అదే మంత్రం అవుతుంది, అదే మనల్ని రక్షిస్తుంది. అందుకే సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం మనల్ని కాపాడుతుంది. అది దీని యొక్క రహస్యం. ఇక ఈశపుత్ర ఇప్సితార్థప్రద ఈతి భీతిహర. మొదటి నుండి తెలిసిపోయే ఈతి భీతులు పోగొట్టువాడు. ఈతి భీతులు అంటే ప్రధానంగా పంటలకు వచ్చే కష్టాలు ఈతి బాధలండి. మనం అన్నిటికీ ఈతి బాధలను వాడేస్తాం. కానీ మనకి వాళ్ళ కంచంలో ఇంత తింటున్నామంటే ఎన్ని కష్టాలు దాటొచ్చిందో మన కంచంలోకి మెతుకు తెలుసా మీకు? ఎన్ని సహకరించాయో, ఎన్ని బాధలు అంటే అతివృష్టి, అనావృష్టి, శలభము, మూషికము, సుఖము, శత్రువులు అంటే చౌరాదులు. ఈ 6 రకాల బాధలు నీతి బాధలు అంటారండి. ఇది నిజానికి ఇలాంటి క్లాసెస్ పిల్లలకి చెప్పాలండి. మన వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఇచ్చారో. ఈతి బాధలు అంటే ఇవన్నీ చూడండి, పంటలకు వచ్చే బాధలు అతివృష్టి, అనావృష్టి, శలభాలు అంటే మిడతల దండు, కొన్ని మిడతలు వస్తే పంట మిగలదు, వాటి గురించి ఎన్నెన్నో వార్తలు వింటుంటాం. మూషికాలు, ఇక సుఖములు, చిలుకలు మొదలైన పక్షులు, ఇక శత్రు చౌరాదులు. ఎందుకంటే పంట దొంగలు వాళ్ళు కూడా ఉంటారు. కులించానా అంపతయ్య నమః చదవట్లే. ఇన్ని రకాల వాళ్ళ చేతులు దాటి దొరుకుతుంది మనకి మెతుకు. కనుక భగవద్ అనుగ్రహం ఉంటే ఈతి బాధలు తొలగి ప్రతివారికి అన్నం లభించాలి. కానీ అన్నదుడైన స్వామి ఈతి బాధలు తొలగిస్తున్నాడు. ఇది అనుగ్రహ సూచక నామం. అనుగ్రహ సూచక నామాలని చెప్పుకున్నాం కదా. అందుకే సహస్రనామాలు చదివితే ఫలితాలు అద్భుతంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇలాంటి మహానామాలు కూడా ఉండడం వల్లనే. ఇక ఈడ్యాయ నమః. ఈడనీయ ఈడ్య ఒకటే, స్తుతింపబడువాడు అని. అయితే అక్కడ అగ్నిమీడే అని అర్థం చెప్తే ఇక్కడ దేవతల చేత, ఋషుల చేత, మునుల చేత స్తుతింపబడువాడు అనే భావంలో ఇక్కడ చెప్పారని రెండింటికి చెప్పుకోవాలి. పునరుక్తి అనరాదు. ఈషణాత్రయ వర్జితాయ నమః. 3 ఈషణలు లేనివాడు అని అర్థం. ప్రతివాడికి ఈషణ వదలదండి. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని 3 ఈషణలు ఉంటాయి ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా ఇవి లాగుతూ ఉంటాయి ఇక్కడ. ఆ ఈషణ లేనివాడంటే సన్యాసి. ఈయన అటువంటి సన్యాస స్థితికి చెందినవాడు. సన్యాస యోగం ఉపదేశించాడు ఆయన. సన్యాస యోగం, సన్యాసి అంటే ఏమిటో సుబ్రహ్మణ్యుడు కొన్ని అధ్యాయాలు చెప్పాడండి. అది స్కందగీతలో మనకు లభిస్తుంది. ఆయన ఆ స్థితిలో ఉన్నవాడు. ఆయన బ్రహ్మం యొక్క స్థితే సన్యాసం. ఆయన దేనికి అంటున్నవాడు, అన్నీ విడిచిపెట్టినవాడు ఆయన. మరి ఇంత పని చేస్తున్నా అంటే సన్యాసిగా ఉంటూనే చేస్తున్నాడు. అది గొప్పతనం. తన సన్యాస స్థితి నుంచి జారకుండానే ప్రపంచం నడుపుతున్నాడు ఆయన. అదే సన్యాసినే కానీ సంసారంలో ఉన్నాన్ని ఆవిడ అనలేడండి. మహా కష్టం. ఆ ఈషణలో లాగేస్తాయి సంసారంలో ఉంటూ. కానీ జగత్తు నిర్వహిస్తూ జగత్తులో అంతర్యామిగా ఉంటున్నవాడు పెద్ద సన్యాసి. దేనికి అంటకుండా చేస్తున్నాడు ఆయన. ఆయనకు ఈ అంటని లక్షణంతో ఉన్నాడు కనుక ఈషణాత్రయ వర్జితాయ నమః అంటే సన్యాస స్థితిని కీర్తించడం ఒకటి.
భగవానుడి యొక్క అసలు స్వరూపం దేనికి అంటనివాడు. ఇక ఉదారకీర్తయే నమః అంటే విస్తారమైన దాపరికం లేని కీర్తి, ఆయన కీర్తి అనేది దాచలేదు, అటువంటి కీర్తి కలిగిన వాడు. అటు తర్వాత నామములు జాగ్రత్తగా తెలుసుకోవాల్సినవి. ఒక క్రియాశీలతకు అవసరమైన లక్షణాలన్నీ నామాలు పెడుతున్నాడు, వినండి. అవి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి నేటి యువతకి, ప్రతి పిల్లవాడికి కావాలి. అంటే యువత కంటే మాకు కాదు అనుకోవద్దు, బ్రతికే వరకు ప్రతివాడికి కావాలి. ఇక్కడ చిట్ట చివరి ఊపిరి వరకు మానవుడి క్రియాశీలుడే జీవించాలి, తెలుసుకోండి. ఇక్కడ దానికే ప్రయత్నించాలి. అందుకని ఇప్పుడు ఎక్కడ చేస్తానండి అన్నీ అయిపోయాయి అనుకోవద్దు. అప్పుడు చేసి ఇప్పుడు చెయ్యు, ఇప్పుడు మరికొన్ని చెయ్యాలి. నువ్వు చెయ్యవలసినదే చివరి వరకు. ఇంకా నీకు ఆయువు ఇచ్చాడంటే బాగుపడడానికి ఇంకా అవకాశం ఇచ్చాడని అర్థం. ఇక్కడ ఒక్కరోజు ఆయువు ఇచ్చినా అది వినియోగించుకో. క్రియాశీలంగా ఉండాలి. ఇది యాక్టివ్ లైఫ్. ఎవరయ్యా సనాతన ధర్మం అంత కర్మ సిద్ధాంతం చెప్తుంది, క్రియాశీల చెప్పదు అంటే సనాతన ధర్మానికి మించి గొప్ప విషయాలు ఈ ప్రపంచంలో మరొకరు చెప్పలేరు. అది ఎలాగ ఉంటే రుజువు చేయడానికి మేము సిద్ధం. ఇక్కడ వరుసగా నామాలు ఉన్నాయి. ఈ నామాలు సుబ్రహ్మణ్యుడు గుణాలు చెప్తున్నారు, మనకు కావాలి అని కోరుకుంటే చాలు. ఉదార కీర్తి ఎవరికి అక్కర్లేదండి. ఉద్యోగినే నమః, ఉత్కృష్టాయ నమః, ఉరు పరాక్రమాయ నమః, ఉత్కృష్టశక్తయే నమః, ఉత్సాహాయ నమః, ఉత్సవ ప్రియాయ నమః, ఉజృంభాయ నమః, ఉద్భవాయ నమః. ఈ నామాలు చూస్తుంటే ఒక క్రియాశీలతకు కావలసినవి. ఉద్యోగినే అంటే ప్రయత్నశీలుడు అని అర్థం. ఇక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం పురుష లక్షణం అండి, అందుకని ఉద్యోగం చేయడం మానేశాన్ని ఎవరు అన్నట్టు ఆడవాళ్ళు. ఇక్కడ పురుషుడు అంటే జీవుడు, మానవుడు అని అర్థము. ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థము. అంటే కర్మ ఎలా ఉందో అలా జరుగుతున్నా జీవుడికి ప్రయత్నించడం లక్షణమయ్యా అని చెప్తూ చెప్పారు. ఉద్యోగం పురుష లక్షణం అనమాట అక్కడ చెప్పారు. ఇక్కడ అంతేగాని కర్మ ఉంటే రేపు భోజనం చేస్తానండి అని ఊరుకుంటున్నారా? పొద్దున్న నుంచి వంట పని అనేది ప్రారంభించట్లేదా? దానికోసం వస్తువులు కొనుక్కోవట్లేదా? అది ఉద్యోగం అంటే అర్థం. ఇక్కడ కానీ దేని మానాన అది వస్తున్నా మన ప్రయత్నం చేయడం జీవుడి యొక్క లక్షణం కనుక ఉద్యోగము. అందుకే ప్రయత్నం అనేది మొదటి దశ. రెండవది, ఆ ప్రయత్నంలో నువ్వు ఎలా ఉండాలంటే ఉత్కృష్టుడివి ఉండాలి, గొప్ప స్థితిలో చేయగాలి. దానికోసం నువ్వు పరాక్రమం చూపించాలి. పరాక్రమం అంటే లోపలి శక్తులు వినియోగించుట. అది ఉరు పరాక్రమం, గొప్ప పరాక్రమం చూపిస్తున్నాడు. ఉత్కృష్ట శక్తయే నమః. ఆయన దగ్గరన్నీ స్థాయిలో ఉంటాయి. మనకు ఉత్త స్థాయిలోనే ఉండాలి కదా కొంతైనా. అందుకే ఇవి అడుగుతూ ఉండాలండి. ఇక్కడ ఇవి లేనిది ఏమీ జరగదు. పరాక్రమం, ఉద్యోగము, ఉత్కృష్టము, ఉరు పరాక్రమము, ఉత్కృష్ట శక్తి, ఉత్సాహము, ఇది చాలా ప్రధానమండి ఇక్కడ. అందుకే ఉత్సాహ ప్రభు మంత్ర అని 3 శక్తులు ఉంటాయి. ఏది సాధించాలన్నా కార్యానికి 3 ఉండాలట. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తి యుతమే ఉద్యోగమే. ఉద్యోగానికి అంటే ప్రయత్నానికి 3 లక్షణాలు ఉండాలి అని చెప్పారు. ఇవన్నీ నిజానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అండి. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తి. ఉత్సాహం అంటే ఒక పని చేయడానికి సంసిద్ధత. ఉత్సాహం అంటే ప్రిపేర్డ్నెస్. అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి పని చేయడానికి. ఇంత పిసరు వెనక్కి జంకు లేకుండా ఆ ముందుకు దూసుకు వెళ్ళాలి. అది నీకు చేత కాకపోతే ఉత్సాహశక్తిని ఉపాసించు. ఇది చాలా గొప్ప. ఉత్సాహశక్తిని ఉపాసించు. ఉత్సాహశక్తి ఎవరయ్యా అంటే అదిగో నాకు రథం మీద కనబడుతున్నాడు అన్నాడు ఆయన. పరమోత్సాహున్ ప్రశంసించేదన్. ఆయన మహోత్సాహో మహాబల. దేనికి ఉత్సాహం ఉండదండి, ఆయన ప్రార్థించిస్తాడు ఆయనకి. అంతే కదండి. ఇంట్లో నీళ్ళు లేకపోతే చెరువుకి వెళ్ళాలి, ఉత్సాహం లేకపోతే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఇస్తాడు నీకు కావాల్సింత. పరమోత్సాహం అంటే మహోత్సాహో మహాబల. అందుకు ఉత్సాహ స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు అంటే కొరమ యాక్టివ్నెస్ అండి. ఇక్కడ ఉత్సాహం యాక్టివ్నెస్. అందుకే ఉత్సాహం. ప్రభుత్వం రెండవది. ప్రభుత్వం అంటే చెయ్యబోయే పని మీద పూర్తి పట్టు ఉండాలి. ఇక్కడ అథారిటీ, పూర్తి పట్టు ఉండాలి. కానీ ఉత్సాహం పట్టు. మూడవది క్రియ, ఇది ఆలోచన. ఉత్సాహ ప్రభు మంత్ర అంటే ఆలోచన. మంత్రాంగం అంటాం కదా, ఆలోచన. కానీ ఉత్సాహము, ప్రభుత్వము, ఆలోచన, ఈ 3ంటితో కూడి ఉద్యోగం ఉంటే తప్పకుండా జరుగుతుంది అన్నాడు. ఉద్యోగం అంటే ప్రయత్నం 3ంటితో ఉండాలండి. ఎంత గొప్పగా చెప్పారు. నిజానికి ఇప్పుడు మీరే చెప్పాలి, క్లాసులో ఉండాలా లేదా ప్రతివాడికి. అందుకు ఉద్యోగినే నమః అంటే 3 శక్తులు కలవాడని, ఆ 3 శక్తులు ఏమిటో చెప్తూ ఇక్కడ ఉత్సాహాయ నమః అన్నారు. ఇక్కడ పరమోత్సాహ స్వరూపుడైన స్వామి ఉదార స్వభావం కలిగిన వాడు. ఏది దాపరికం లేదైనా. పరాక్రమం కూడా దాచుకోడు, ఉదారంగా బయటపెట్టాడు. అందుకు ఒక్కడు మిగలలేదు ఆ పరాక్రమానికి. ఇక్కడ పైగా ఎంత ఉత్సాహం దేనికయ్యా అంటే భక్తులకి ఉదారంగా అనుగ్రహించడానికే అంటాడు. అది ఉదారాయ నమః, ఉత్సవ ప్రియాయ నమః. ఇది దేవతలకి ఉత్సవాలంటే చాలా ఇష్టం అండి. లేకపోతే ఎందుకు నవరాత్రోత్సవాలు, ఎందుకు బ్రహ్మోత్సవాలు? ఏదో మన సందడులు కాదు, ఆయనకి సందడి. ఉత్సవములు
ఆగమాలు నిర్దేశించాయి, ఎవరు తయారు చేయలేదు. ఒక ఆలయం ఉందంటే ఉత్సవాలు ఉండాలి. అది నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలు ఎన్ని ఉంటాయో ఆగమాలను అనుసరించి చేస్తే ఎన్ని ఉత్సవాలో చెప్పబడుతున్నాయండి. నిత్య కైంకర్యాదులు కాకుండా ప్రత్యేక తిథులు యందు, ప్రత్యేకంగా వచ్చేటువంటి సంక్రమణాదుల యందు భగవంతుడికి ఒక్కొక్క ఉత్సవం చెప్పారు. ఇక్కడ ఉత్సవము అంటే మన దృష్టిలో వేడుక, కానీ ఉత్సవము, సవము అంటే వేద భాషలో యజ్ఞము అని అర్థం. ఇక్కడ సవనము, సవము, సవము, శేషాస మూడవది సవము. అది ఉత్కృష్టమైన సవము ఏదో అది ఉత్సవము అంటే గొప్ప యజ్ఞస్వరూపుడు అని అర్థం. ఇక్కడ ఉత్సవం అన్న మాటకి యజ్ఞస్వరూపం. ఇవి ఆలయాల్లో చేసేటువంటి కైంకర్యములన్నీ ఉత్కృష్టమైన యజ్ఞములు గనక ఒక రథోత్సవం ఉంది ఇక్కడ. అదేవిధంగా వాహనోత్సవాలు ఉన్నాయి, సుప్రభాత ఉత్సవం, అన్నీ సేవలే. ఈ కైంకర్యముల వల్ల, సేవల వల్ల దేవతాశక్తి పెరుగుతుంది. ఎందుకంటే దేవతలు ఉత్సవ ప్రియులు, స్తోత్ర ప్రియులు. అందుకే స్తోత్రం చేసినా, ఉత్సవాలు చేసినా దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ కారణం చేతనే ఆలయాల్లో ఉత్సవాల వల్ల శక్తి పెరుగుతుంది. అలాంటి ఉత్సవాల పొందుతూ ఆనందించేవాడు గనక ఉత్సవ ప్రియాయ నమః, ఉజృంభాయ నమః. ఉజృంభం అనేటువంటి చాలా గొప్ప, దీని నుంచి జృంభణము, ఉజృంభ, విజృంభ ఈ నామములు స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా కనబడతాయి. అంటే మిక్కిలిగా తనని వ్యక్తపరచుట అని అర్థం. ఇక్కడ తల్లి నిన్ను దలంచ పుస్తకము చేతన్ భూనితి నీవు నా యుల్లంబందును నిలిచి జృంభణముగా అనుక్తులు సుశబ్దంబు శోభిల్లం పలుకు, అది జృంభణం అంటారు. జృంభణం అంటే ఆవలింత అని కూడా వచ్చింది, ఒకటి ఉందిలేండి, అది ఇప్పుడు చూపించద్దు. మొత్తానికి ఉన్నది విస్తరించి కనబడితే జృంభణం, అది ఉత్కృష్టముగా కనబడితే ఉజ్జృంభణం. ఉజ్జృంభం స్వామి యొక్క స్వరూపం. డంభ పరమ డంభశ్చ ఉజ్జృంభ, ఈ నామములన్నీ అష్టోత్తర శతనామాల్లో కూడా కనబడతాయి స్వామివారికి. కనుక ఉజ్జృంభ స్వరూపుడు. అలాగే ఉత్కృష్టమైన పుట్టుక కలవాడు కనుక ఉద్భవాయ నమః, ఉత్కృష్టమైన పుట్టుక కలిగినటువంటి వాడు. ఉగ్రాయ నమః, ఉగ్రుడు అనే మాటకి అర్థం అన్నిటినీ మించిన వాడు అని అర్థం, కోపిష్ఠ అని అర్థం కాదు ఇక్కడ. ఉగ్రాయ నమః, ఉదగ్రాయ నమః, ఉత్ అగ్రాయ నమః, ఉత్కృష్టమై అన్నిటికీ ముందుండువాడు. ఉగ్రలోచనాయ నమః, ఇవి పరాక్రమ స్వరూపం చూడాలి. ఆ పరాక్రమం ఎలా ఉంటుందంటే పిచ్చెక్కే పరాక్రమం అండి ఇక్కడ.